నీ మెళ్ళలో తాళి పట్టేదే. ఏమండి మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. దేనికమ్మా? ఇప్పుడే రెసిపీ చదివాను, దానికి నానబెట్టిన బియ్యం కావాలంటే అందుకే. ఓకేనా? అది నానబెట్టిన బియ్యం కాదమ్మా, నీటిలో పెట్టిన బియ్యం. దాన్ని నానబెట్టిన బియ్యం అంటారు. ఇప్పుడు మైసూర్ పాక్ కోసం మైసూర్కి, పులిహోర కోసం పులి దగ్గరికి వెళ్ళక్కర్లేదమ్మా. అర్థమైందా? వీళ్ళు బియ్యాన్ని నానబెట్టు. సరే వెళ్ళనులే. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ వీళ్ళు. బావా, హాస్పిటల్ నర్స్ ఇంజెక్షన్ చేసింది కదా, నొప్పిలేసిందా? ఏ నొప్పి ఏమనిపించలేదే. పరాయాడది సూదిగుచ్చిన నొప్పి లేవదు గాని నేను ఒక మాట అనగానే ఎక్కలే నొప్పత్తది. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. చెప్పండి అమ్మా, దేనికి వచ్చారు? రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నువ్వు ఫేమస్ అయిపోతావా? అంతేగా మరి. నువ్వు ఫేమస్ అయిపోయి ఏం చేస్తావు చెప్పు? 4 రాళ్ళు వస్తే ఇలా వెనకేసుకుంటా. ఆల్రెడీ కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయి, ఎందుకు మళ్ళీ? ఈ 2 పెట్టి ఇల్లు కట్టుకుంటా. అంతా అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ కోట కూడా చెప్పొచ్చు కదా, బాధ తగ్గిద్ది. ఏంటి? నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని. అలాంటి కొటేషన్స్ ఏం లేవు, అందరికంటే నేనే మంచిదాన్ని కాబట్టి. Telugu commentary is an emotion. బెంగళూరులో కొడితే మంగళూరులో పడింది. వర్త్ శర్మ వర్త్ చాలా ఆడినాడు. లాస్ట్ బాల్ ఆ కిక్, లాస్ట్ బాల్ సిక్సర్ మనదైతే కిక్ వేరే ఉంటది. ఆ జంబలకడి జారు బిటాయా మా పాక టపాకాలా పేలిపోతున్నాడు ఇవాళ. తల ఎత్తుకునే ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి ఈ రోజు. బార్క్రమ్ ఎందుకే పెద్ద అయితే ఏమవుతా? డాక్టర్ అవుతాను సార్. డాక్టరా? కళ్ళ డాక్టరా పళ్ళ డాక్టరా? కళ్ళ డాక్టర్ అవుతాను సార్. ఓ కళ్ళ డాక్టరా, ఎందుకమ్మా? ఎందుకంటే పళ్ళంటే 32 ఉంటాయి, అంటే 32 పుస్తకాలు చదవాలి. అదే కళ్ళు ఇంకో 2 ఉంటాయి కదా, 2 పుస్తకాలు చదివితే అయిపోతుంది. నా మూడేం బాగాలేదు అసలు, తెలుసా? నా మూడేం బాగాలేదు. అరే సరే అంటున్నా కదా, ఎందుకు అని అడగవా? అడిగితే చెప్తావా? నువ్వు చెప్పావు. అడుగుతే కదా చెప్పేది. సరే స్వీటీ చెప్పు, ఏమైంది? చెప్పినా నీకు అర్థం కాదులే. అంత నాటకమైతే నటన నైట్ మళ్ళా లేట్ ఎందుకు అయింది? జల్దీ వద్దాం అనుకున్నానే. అద్దాం అనుకుంటావు గానీ రావు. అసలు ఏమైందో చెప్పు. యాక్సిడెంట్ అయిందే. ఎవరికైంది? ఎక్కడైంది? అవునుగా, నేను పండక్కు చీర కొనుక్కున్నావానే? కొనుక్కున్నా. ఇంతేనే? 2000 అయినాయి. అవునా, మరి నాకు చూపెట్టావా? చూపియన్నా? తీసుకొస్తా. డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా. కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. బేబీ, అబ్బాయిలు మనసు చెప్పింది వినాలా, బుర్ర చెప్పింది వినాలా? పిల్లని చెప్పింది వినాలి. Every sister's common dialogue to their brothers. ఆ కండలు అవసరం లేదు, నిన్ను కొట్టలేక కాదు, నా నోటి మాటలకే మట్టర్ అయిపోతావు.